ఒంగోలులో ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటిగా స్పందించేది సుబ్బారావు గుప్తా. మరి ఆయన అడుగుజాడల్లో ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ ఆయనతో స్నేహంగా మెలుగుతున్నటువంటి సుబ్బయ్య గారు మనతో ఉన్నారు. ఆయనకు సుబ్బారావు గుప్తాకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని, ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టారని కూడా కొంత ఒంగోలులో చర్చ అయితే నడుస్తుంది. దీని మీద మనం ఆర్యవైశ్య నాయకులైనటువంటి సుబ్బయ్య గారితో మరిన్ని విషయాలు తెలుసు. కేవలం ఒంగోలు కాదు, ఇరు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యుల తరఫున పోరాట పత్రిక గల సుబ్బారావు గుప్తాకి సముచిత న్యాయం జరగాలని, తద్వారా వైశ్యాసుల్లో ఉండే అన్నదమ్ములు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేయటానికి గాను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గానే అవకాశం కల్పించి, తద్వారా అతని సేవలు అన్ని రాష్ట్రాలకు విస్తరించేలాగా చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. దానికి ఓటుతోనే బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి వాటిని రికవరీ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కూడా గుప్తాను కనుక ఎన్నుకున్నట్లయితే ఇప్పుడు ఎంతవరకు దానికి న్యాయం? మీకు తెలియని విషయం, గుప్తా ఒక్క ఒంగోలులోనే పరిచయం మీరు అనుకుంటున్నారు. ప్రొద్దుటూరు కానీ, ఆంధ్ర బాంబే ప్రొద్దుటూరు కానీ, చీరాల కానీ అన్ని నియోజకవర్గాల్లో అతను సుపరిచితుడే కాకుండా అతని సేవలు అందించున్నాడు. అతని కార్పొరేషన్ చైర్మన్గా అభివృద్ధి చెంది ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది. సుబ్బారావు గుప్తా తర్వాత ముందు అనేలాగా ఉంటుంది. అది అతను పదవీ అలంకారం కాదు, ఇతనే దానికి అలంకారం తీసుకొస్తాడు. ఒంగోలుకు చెందినటువంటి నజీర్ గారు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కాకపోయినా కూడా దాదాపుగా సుబ్బారావు గుప్తాకి సంబంధించినటువంటి ఆయన వ్యవహార శైలి, ఆయన చూపించినటువంటి పోరాట పట్టుకుని స్ఫూర్తిగా తీసుకొని కూడా వీరిద్దరి స్నేహ కలయిక అయితే నడుస్తూ ఉంది. మరి ఆయనకు ఈ పదవి ఎందుకు కేటాయించాలి, దాని మీద కూడా మనం నజీర్తో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది కూడా మన గుప్తా గారి ఆధ్వర్యంలో జరిగింది. అంతకుముందు ఏంటంటే మా ల్యాండ్ వేరే వాళ్ళు మా ల్యాండ్ కబ్జా చేశారు. ఆ విషయం మీద నన్ను ఆ రోజుల్లోనే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నన్ను ఆ రోజు పట్టించుకునేవాళ్ళు లేరు. కబ్జా చేసింది కూడా వైసీపీ నాయకులే. తర్వాత ఏం చేయాలో తోచగా అప్పుడు వైసీపీ మన గుప్తా గారి దగ్గరకు వచ్చాను. గుప్తా ఈ విధంగా జరుగుతుంది, ఏం చేయాలి, నన్ను కొంచెం ప్రెస్ మీట్ పెట్టి చేయాలని చెప్పంటే అప్పుడు చొరవ తీసుకుని ఇతనే ప్రెస్ మీట్ పెట్టి మన ప్రెస్ మీట్లో దాని విషయం మొత్తం చెప్పమని చెప్పాం. అది పెద్ద ఇన్సిడెంట్ అయింది. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టారు జరిగింది, కానీ వాళ్ళ మీద చర్యలు అయితే ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏమైనా తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ గుప్తా ఒక డైనమిక్ లీడర్ లాంటి వాడు అనమాట. ఇతనికి ఏదైనా పదవి ఇస్తే అతను ఆ పదవికి తగిన న్యాయం చేస్తాడని నేను భావిస్తున్నాను. ఆయనకి ఇవ్వచ్చని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయవుంచి ఏమైనా ఆయనకి ఇవ్వదలుచుకుంటే ఏదైనా ఈ పదవులు ఉంటాయి కాబట్టి ఈ పదవులు మా గుప్తా గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాయకులు ఆర్యవైశ్యులు భూములు దాన్ని చేసుకున్నారు. బ్రాహ్మణులు ఎవరో అక్కడ ఆక్రమణ చేసి ఇవాళకి కూడా ఖాళీగానే ఉంది. ఈ విధంగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా అరాచకాలు చేశారు. అలాంటి అరాచకాలు చేశారంటే ఒక ఆర్యవైశ్యులు మనం మైనారిటీలో అంటే ఆర్యవైశ్యులు ఇంకా లెక్కే ఉంది చేయడానికి, వాళ్ళకి బ్రాహ్మణులు చేయడం లెక్కే ఉంది, వాళ్ళకి ఎవరున్నారులే అనే భావనలో ఉన్నారు. అలాంటి ఎవరున్నారో భావన లేకుండా ఉండాలంటే ఇలాంటి గుప్తా వాళ్ళు కావాలి. కాబట్టి ఈ గుప్తాకి ఏదైనా మంచి చైర్మన్ పదవి కానీ ఆర్యవైశ్యుల తరఫు నుంచి ఏదైనా మంచి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇబ్బందులు వచ్చినా ఏమన్నా చేసినా మా వైశ్యాసులు పెద్దలుగా ఉన్న వాళ్ళకి ఆడికి వెళ్ళి మా సమస్యలను మేము తీర్చుకుంటున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మాకు మంచి సపోర్ట్ ఇస్తుంటాడు. దానివల్ల అతను మన వైశ్యాసుకు సంబంధించిన ఎన్నో విషయాల్లో పోరాడాడు. ఆయన వైశ్యాసుగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఆయన పోరాడి మన వైశ్యులకు మంచి పేరు తీసుకొచ్చాడు. కావున ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి మన సుబ్బారావు గుప్తాకి ఇస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఆ పదవికి న్యాయం చేస్తాడని నా కోరిక, నా విన్నపం కూడా. దయచేసి సుబ్బారావు గుప్తాని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా చేయాల్సిందిగా కోరుచున్నాను. మా ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మా ఆర్యవైశ్యుల ఫైర్ బ్రాండ్
సోమిశెట్టి సుబ్బారావు గుప్తాకి ఎన్నో కష్టాలు అనిపించాడు, ఎన్నో కష్ట నష్టాలు అనిపించాడు. గత 4 ఏళ్లలో ఎన్నో రకాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడో తెలియదు, బాగా ఇబ్బందులు పెట్టారు. అటువంటి ఆర్యవైశ్య గుప్తా వల్లే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా టీడీపీ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి మా ఆర్యవైశ్యుల తరఫున సుబ్బారావు గుప్తాకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆర్యవైశ్యులు అండగా ఉండలే, మా సుబ్బారావు గుప్తా నాకు అండగా ఉన్నాడు. మా సుబ్బారావు గుప్తా కులాలకి మతాలకు అతీతంగా అందరికీ ఎవరు వచ్చినా కానీ న్యాయం చేయాలని కోరుకుని ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ న్యాయం చేసే దిశగా పయనిస్తున్నాడు. కాబట్టి మా సుబ్బారావు గుప్తాకి మ్యాక్సిమం జామజల్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారికి ఇవ్వాలని మా అభిప్రాయం. ఎందుకంటే మాలో ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే వచ్చి స్పందిస్తారు. ఏ సమస్య వచ్చినా సరే ఎనీ టైం, ఈ టైము ఆ టైం అనేది ఏం లేదు, వెంటనే వచ్చి స్పాట్లో మాకు నిలబడి న్యాయం చేస్తాడు. ఎంత టోళ్ళనైనా ఎదిరించి మాట్లాడగలడు. ఆ దమ్ము, ఆ కలేజా ఆయనకు ఉంది, ఇక్కడ ఎవరికి లేదు చెప్పాలంటే.